ప్రైజ్ లార్డ్. సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి మీరందరూ చాలా క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలి అని అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా దేవుడు ఈ రోజు అంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును,
సంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా. నా ప్రియమైన వారలారా, దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించినటువంటి బహుమానాలు ఏంటంటే పిల్లలు. నిజంగా పిల్లలు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానమే. అయితే దేవుడు ఎవరికైతే పిల్లల్ని అనుగ్రహించి ఉన్నాడో ఆ యొక్క కుటుంబాలని దేవుడు ఎప్పుడు కూడా చాలా పరిశీలనగా చూస్తుంటాడు. ఏ రకంగా అంటే పిల్లల్ని వీళ్ళు ఏ రకంగా పెంచుతున్నారు, పిల్లల్ని వీళ్ళు ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళని దేవుని యొక్క ప్రేమలో పెంచుతున్నారా లేదా, దేవుని యొక్క వాక్యంలో పెంచుతున్నారా లేదా, వాళ్ళకి ప్రేమను పంచుతున్నారా లేదా అనేది దేవుడు చాలా పరిశీలనగా చూస్తుంటాడు. చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళ మీద చాలా భయంకరంగా అరిచేయడం, చాలా భయంకరంగా కొట్టేయడం, వాళ్ళని నానాహింసలు పెట్టడం చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ పిల్లలకి వాతలు పెడుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని బెల్ట్లతో కొడుతూ ఉంటారు. ఇలా రకరకాలైన వస్తువులతో వారి చేతికి ఏది దొరికితే దానితో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. వీటన్నిటి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పులే. పాలు ఒలకపోసారనో, లేదా కాఫీ కప్పు చేతిలోంచి జారి పగిలిపోయిందనో, ఇలా చిన్న చిన్న కారణాలతో, లేదా స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చాయనో, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పిల్లల మీద చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తుంటారు. మనం వాళ్ళకి ప్రేమను పంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు, కానీ పిల్లలు మాత్రం చిన్న తప్పు చేస్తే వాళ్ళని భయంకరంగా తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. దయచేసి నా ప్రియమైనటువంటి వారలారా, మీ పిల్లల్ని కొట్టకండి, తిట్టకండి. మీరేం చేయాలంటే వాళ్ళని ప్రభు యొక్క బోధలోను, శిక్షలోను వారిని పెంచాలి. దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచాలి. దేవుని యొక్క ప్రేమ అనేటువంటి శిక్షలో వారికి శిక్షణనివ్వాలి. వారు ఖచ్చితంగా చాలా చక్కటి అభివృద్ధిలోనికి వస్తారు, మీకు చక్కటి పేరు తీసుకొచ్చి వారై ఉంటారు. ఒకసారి ఏమైందంటే ఒక తండ్రి తాను కొత్తగా కొనుక్కున్నటువంటి కారుకి ఏవో చిన్న చిన్న రిపేర్స్ రెంచ్ పట్టుకొని చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చినటువంటి ఈయన యొక్క కుమారుడు ఏం చేస్తుంటాడంటే తండ్రి చేసేటువంటి పనంతా కూడా చూస్తూ ఉంటాడు, ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. కాసేపు అలా అలా ఆడుకున్న తర్వాత తనకు ఒక చిన్న రాయి దొరుకుతుంది. అది చాలా షార్ప్గా ఉంటుంది. ఆ రాయితో ఏం చేస్తుంటాడంటే కారు బ్యాక్ సైడ్ కారు మీద గీతలు గీస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే గీతలు గీయడం దూరం నుంచి తండ్రి చూశాడో ఏ మాత్రం ఆలోచించకుండా ఎంతో కోపానికి లోనైపోయి కారుకి ఆ బిడ్డ గీతలు పెట్టాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఎంతో కోపంతో తన చేతిలో ఉన్నటువంటి రెంచ్ని ఆ బిడ్డ మీదకి చాలా ఫోర్స్గా విసిరినప్పుడు ఆ రెంచ్ వెళ్ళి ఆ బిడ్డ తలకి తగులుతుంది. తలకి ఎప్పుడైతే తగులుతుందో ఆ బిడ్డ అమ్మా అని ఒక సౌండ్ చేసి కింద పడిపోతాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో తన తల్లి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కాసేపటికి రియలైజ్ అయినటువంటి తండ్రి కూడా వెంటనే బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క అత్యవసర విభాగంలో ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తలకి కట్టు కడతారు. కట్టు కట్టిన తర్వాత ఆ బిడ్డ స్పృహలోకి రావడం జరుగుతుంది. ఆ బిడ్డ స్పృహలోకి వచ్చిన తర్వాత దూరంగా ఎంతో దిగాలుగా ఉన్నటువంటి తండ్రిని చూసి పిలుస్తాడు, డాడీ ఒకసారి ఎలా రండి అని. ఆ తండ్రి ఆ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఆ రాయితో ఆ కారు మీద ఏం రాస్తానో మీరు చూసి ఉన్నట్లయితే మీరు నన్ను రెంచుతో కొట్టి ఉండేవారు కాదు అని చెప్పడం జరుగుతుంది. వెంటనే తండ్రి ఎంతో స్పీడ్గా ఇంటికి వెళ్ళి ఆ కారు మీద రాయితో ఆ అబ్బాయి ఏం రాస్తాడని చూసినప్పుడు తనకి కన్నీళ్ళు ఆగవు. అలా ఏడుస్తూనే ఉంటాడు. తను చేసినటువంటి పనికి ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో పశ్చాత్తాపడతాడు. ఇంతకీ ఆ కారు మీద ఆ రాయితో ఆ అబ్బాయి ఏమని రాస్తాడో తెలుసా? ఐ లవ్ యూ డాడీ అని రాయడం జరుగుతుంది. నిజమైన ప్రియులారా, చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు అంటే అమితమైనటువంటి ఇష్టం, అమితమైనటువంటి ప్రేమ. వాళ్ళకి తల్లిదండ్రులే సర్వస్వం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు చిరాకు పరాకులు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవల కారణంగా, లేదా ఆఫీసులో ఉన్నటువంటి టెన్షన్ల కారణంగా ఆ యొక్క ప్రతాపాన్నంతటినీ కూడా, ఆ యొక్క కోపాన్నంతటినీ కూడా బిడ్డల మీద చూపిస్తుంటారు, బిడ్డల మీద అరిచేస్తూ ఉంటారు, బిడ్డలను కొట్టేస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, దయచేసి మీరు
ముందుగా మీకు కుటుంబాన్ని కట్టండి, మీకు గృహాన్ని కట్టండి. గృహం కట్టుకోవడం అంటే ఇటుకలతోనూ సిమెంట్తోనూ మనం కట్టడం కాదు, కానీ గృహం కట్టడం అంటే భార్యాభర్తలకి మధ్యలో సఖ్యత ఉండాలి, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యలో సఖ్యత ఉండాలి. ఆ రకమైనటువంటి గృహం ఎప్పుడైతే మీరు కట్టుకోగలుగుతారో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ గృహంలో ఉంటాయి, దేవుని యొక్క దీవెనలు ఆ గృహాన్ని వీడిపోవు. ఆయన కృప ఎప్పుడు కూడా అలాంటి గృహానికి తోడుగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా పిల్లల మీద మీ యొక్క కోపాన్ని ప్రదర్శించకండి. చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మీరు వాటిని క్షమించగలగాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నేను సొలొమోను రాసిన సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. మనం ఎన్ని రకాల తప్పులు చేస్తున్నప్పటికీ, ఎన్ని రకాల పాపాలు చేస్తున్నప్పటికీ మనల్ని క్షమించినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటిది బిడ్డల్ని మనం క్షమించలేమా? మన పాపాలని దేవుడు క్షమించగలిగినప్పుడు మరి బిడ్డలు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని మనం క్షమించలేమా? మనం వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటినీ కూడా కప్పుతుంది. వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని మనం పరిగణలోనికి తీసుకోము. వాళ్ళకి ఏ రకంగా దేవునిలో జీవించాలో, ఆ యొక్క చిన్న చిన్న తప్పులు చేయకుండా ఎలా ఉండాలో మనం నేర్పించగలుగుతాం. సో దయచేసి నా ప్రియమైన వారలారా, మీరు మీ బిడ్డల మీద మీ యొక్క కోపాన్ని చూపించకండి, వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను పంచండి. అట్టి రీతిగా మీరు గృహాన్ని కట్టగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు. దేవా, ఈరోజు డైలీ బ్రెడ్ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడి ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని మీకు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా, తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డల మీద కోపతాపాలు ప్రదర్శించకుండా మీకు ప్రేమను వారికి పంచిపెట్టేటువంటి భాగ్యం దయచేయండి. ఆ ప్రేమను పంచిపెట్టడం ద్వారా ఆ కుటుంబంలో మీకు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం దయచేయండి. అదే రీతిగా కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ కూడా మీకు జ్ఞానాన్ని నడిపింపును అనుగ్రహించండి. డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఇతర డిపార్ట్మెంట్లు వాళ్ళందరినీ కూడా దీవించండి. మీ భద్రత వారికి అనుగ్రహించండి. అదే రీతిగా ఎవరైతే ఈ కోవిడ్-19 బాధితులు ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి. దేవా, ఇక కోవిడ్-19 ప్రతిరోజు కూడా పెరిగిపోతూ ఉండగా మీకు కాపుదల మీకు రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అనుగ్రహించమని ప్రార్థన చేయించినాం. మీరు తప్ప మమ్మల్ని కాపాడేటువంటి వారు ఎవరు లేరు కాబట్టి దయచేసి మీకు కృపా కాపుదల మాకు దయచేయమని ప్రార్థన చేయించినాం. అదే రీతిగా ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా సమృద్ధికరమైన ఆహారం దయచేయండి. చంటి పిల్లలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దీవించండి. వారికి మీ కాపుదల దయచేయండి. దూరాండ్రను వారి బిడ్డలను దీవించండి. వారికి మీరే తోడుగా ఉండి, మీరే యజమానిగా ఉండి నడిపించండి, స్థిరపరచండి. చక్కటి ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ రోజంతా మీ కృపా కాపుదల మాపై మెండుగా కుమ్మరించి మా ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మీ ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవల వలన వచ్చినటువంటి కోపం కావచ్చు, ఆ యొక్క చిరాకు కావచ్చు, దయచేసి మీ బిడ్డల మీద చూపించకండి. వారిని దేవునికి అలాగే మీ యొక్క ప్రేమకి దూరం చేయకండి. అలాగే ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈరోజు మీకు ఏ వాగ్దానం అనుగ్రహించున్నారో చూద్దాం. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వాగ్దానం, హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే. దేవుడు చాలా గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహించున్నాడు. అదేంటంటే, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భయపడకుండా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో, ఎలాంటి శోధనలు ఉన్నాయో వాటి విషయమై మీరు భయపడకుండా సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తును అని దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహించున్నాడు. దేవుడు ఆల్రెడీ మీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. వాటిని మీరు పొందుకోవాలంటే మీరు ఎంతో నమ్మకంగా ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండండి. మీరు ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు. మీరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా వారికి సంభవించినటువంటి అనేక ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, ఒడిదుడుకుల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీల నుంచి మీరు కాపాడి ఉన్నారు. ఈ రోజున వారిని సజీవంగా ఉంచి ఉన్నారు.
సంవత్సరం అనే నీ దయా కిరీటాన్ని వారికి ధరింపచేసి ఉన్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు. రాబోతున్న కాలం అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఈ రోజున ఏదైతే వాగ్దానాన్ని వారికి అనుగ్రహించున్నారో దాన్ని వారి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాం. వారికి చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను ప్రసాదించండి. వారి ద్వారా, వారి కుటుంబాల ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ స్పెషల్ డేని బట్టి మీ ప్రాంతాల్లో మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. ఎవరైతే భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారో వారికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. మేము కూడా మా సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపు కలిగి ఉన్నాం. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కానీ దేవుడే మాకు సహాయకుడై ఉండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. దేవుడు మీలాంటి వారిని ఎవరినైనా ప్రోత్సహించి, ప్రేరేపించి మాకు ఏదైనా సహకారం అందించినట్లయితే దానిలో కొంత భాగాన్ని మేము పక్కకు తీసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాము. మీరు కూడా మా యొక్క పరిచర్యలో ఒక కాకోలం వలె సహకరించాలన్న ఆలోచన, అభిలాష, తృష్ణ కలిగి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. అయితే ఒక సహోదరుడిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీకు దశం భాగాలను ఎవరు కూడా మాకు పరిచర్యకి పంపించవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ దశం భాగాలు మీ యొక్క స్థానిక సంఘాలకు చెందాలి కాబట్టి వాటిని అక్కడే అర్పించండి. మీరు ఏదైనా కానుక పంపించాలన్న తలంపు కలిగినట్లయితే దశం భాగం కాకుండా వేరే కానుక పంపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అనుదినం డైలీ బ్రెడ్ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీరు కూడా అదే రీతిగా భావిస్తున్నట్లయితే శ్రమ అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వారిని కూడా బ్రదర్ సుకుమార్ గురజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదే రీతిగా సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మేము బ్రదర్ సుకుమార్ గురజా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ద్వారా క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ క్విజ్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు. మేము అడిగే ప్రశ్నలకి మీ యొక్క సమాధానాలని మేము ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీరు కరెక్ట్ ఆన్సర్స్ అందరికన్నా ముందుగా పంపించినట్లయితే మిమ్మల్ని లైవ్లోనే విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్విజ్ కార్యక్రమం బ్రదర్ సుకుమార్ గురజా యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. అందరూ కూడా గమనించండి, ప్రార్థించండి, ప్రిపేర్ అవ్వండి, పాల్గొనండి. దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు.